రమ్య నేను కొద్ది పర్సనల్ వెళ్ళిపోయింది కానీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లాంటి ఎగ్జాంపుల్ అంటే నన్ను రోజు కేసీఆర్ పిలిచి అన్నాడు, దిలీప్ వీడు రోజు ప్రెషర్ పెడుతున్నాడు నా మీద, ఎవరు కేటీఆర్ ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేయమంటున్నాడు, ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినపడుతున్నాయి, వీళ్ళందరినీ విడివిడిగా మాట్లాడి కన్విన్స్ చేయన్నాడు. అప్పుడు ఈయనను ప్రధాన కార్యదర్శి పోస్ట్ కూడా జయశంకర్ గారు అపోజ్ చేశారు, తర్వాత చంద్రశేఖర్ అపోజ్ చేశారు, విజయరావు అపోజ్ చేశారు. ఇది ఉద్యమ పార్టీలో ఇట్లా ఫ్యామిలీ పెట్టుకోవద్దంటే మేము విడివిడిగా అందరితో మాట్లాడి కన్విన్స్ చేస్తే అట్టెట్టుంటుందని కూడా అన్నారు. ఈవెన్ నాయన్ నర్సరెడ్డి అపోజ్ చేశాడు. అయినా కూడా వీళ్ళందరినీ కన్విన్స్ చేసినాక అప్పుడు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఈయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంటే అట్లా కూడా ఆయన ఆలోచించేవాడు ఆ రోజుల్లో, లేదని కాదు. కానీ మళ్ళీ అల్టిమేట్ గా కొడుకు ప్రెషర్ తట్టుకోలేక ఈయన ఇచ్చాడు. అంటే పొలిటికల్ గా సీటు అట్లే వచ్చింది, పదవి అట్లా వచ్చింది. ఆయన ఒక నిమిషం, కేసీఆర్ ఎవరికి కలవడు కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎవరంటే ఇక్కడ సంతోష్ ఒకడు, కేటీఆర్ ఒకడు. అంటే నేను అనేది వారసత్వ రాజకీయాలు ఒక తెలంగాణకో లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉంది, మూడు తరాలు. సరే ఉద్యోగ పార్టీ ఆయనే చెప్పాడు ఇది అహోబల మఠం కాదు, ఉద్యోగ పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీ చెప్పలేదు కదా. అంటే 2014 తర్వాత కదా కవిత కూడా ఎంటర్ అయింది. అప్పటి వరకు కవిత సంతోష్ లేవు కదా, 2014 తర్వాత కదా. లేదండి 2006 లో నేను రాజకీయంగా పదవి అంటున్నా, పదవి ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ అయింది తర్వాత పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నారు, ఇద్దరు ఉద్యమ పార్టీ ఉన్నప్పుడే దూరారు వాళ్ళు. అంటే నేను అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఉన్నారు, జగన్, షర్మిల, రాజశేఖర్ రెడ్డి అన్ని ఉన్నాయి కదా. రీజనల్ పార్టీ క్యారెక్టర్ అది. వాళ్ళు చెప్పలేదు కదండి, కేసీఆర్ ఉద్యమ టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమ సమయంలో కేసీఆర్ దీన్ని ఫక్తు రాజకీయ పార్టీ చేస్తా అని చెప్పలే. ఒకసారి అధికారంలోకి వచ్చినాక అది తెలిసిపోయింది, పూర్తి కంట్రోల్ వచ్చిందని, అప్పుడు కూడా ఎండించాడు ఫక్తు రాజకీయ పార్టీ. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి దిలీప్ గారు టీ కప్పుల తుఫాన్ అయిపోద్దా? మీరు అన్న దాని ప్రకారం కేసీఆర్ లైట్ తీసుకుంటారు. ఫైనల్ గా డాటర్ ఆఫ్ కేసీఆర్ దారేటు అంటే మీరు ఏం చెప్తారు? పార్టీ పెడుతుందండి, ఇంకో 2 నెలలు చూసి పిలవడు వాళ్ళ నాన్న కొత్త పార్టీ పెడుతుంది. భరత్ అన్నట్టు కొత్త దాంట్లో వ్యవస్థలో రావచ్చు. ఎందుకంటే ఉన్న పరిస్థితిలో నేనే ఉంటా అంటే సామాజిక తెలంగాణ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి కొత్త ప్రపోర్షన్ ఏదైనా ప్రజల ముందు తీసుకొస్తున్నా చూడాలి. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అల్టిమేట్గా ప్రజలే కదా. ఎన్నో పార్టీలు వచ్చాయి, పుట్టేపోయాయి. ఆమె అట్లే పుట్టి పోద్దామో తెలియదు, లేదా కాన్సెప్ట్ వేరైతే కొంత ఆదరణ ఉంటే ఉండొచ్చు. ఓకే ఓకే. థ్యాంక్ యూ దిలీప్ గారు, రమ్యారావు గారు, రాణి రుద్రరావు గారు, ఆది శ్రీనివాస్ గారు. సో స్పందన మొత్తానికి చూడాలి కవిత మూవ్ ఎట్లా ఉంటుంది. 24 అవర్స్ అయింది ఎగ్జాక్ట్లీ కవిత స్టేట్మెంట్ చేసి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అధికారిక రియాక్షన్ రాలేదు. మార్నింగ్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వేరే నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడారు. తర్వాత ఒక మాట అన్నారు ఆయన, ఏంటంటే పార్టీలో ఇట్లా చాలా మంది కేసీఆర్ కు లేఖలు ఇస్తారు, ఆ ఇచ్చే స్వేచ్ఛ ఉంది, అయితే ఒకటి ఆ లేఖలు ఇచ్చే వాళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడకుంటే మంచిది, అంతరంగిక. సో దిలీప్ గారు చెప్పినట్టు కేసీఆర్ లైట్ గానే తీసుకున్నట్టు కనబడుతుంది. పార్టీ లీడర్ క్యాడర్ కూడా పెద్దగా దీని మీద రియాక్ట్ కావద్దు అని చెప్పినట్టున్నారు. చూద్దాం అంటే రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది. కేసీఆర్ ఆమెను పిలిచి మాట్లాడతారా, లేకపోతే దిలీప్ గారు, రమ్యారావు గారు చెప్తున్నట్టు ఒక 3-4 నెలల పాటు అసలు మాట్లాడరా, అపాయింట్మెంట్ ఇవ్వరా. కవిత దీని మీద ఏ విధంగా చేస్తుంది. జాగృతి లీడర్స్ తో ఆల్రెడీ మీటింగ్ పెడతారని చెప్తున్నారు. నిన్న ఎయిర్పోర్ట్ లో చూస్తే అయితే ప్రత్యేకంగా వెళ్లే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. సో అల్టిమేట్ గా కేసీఆర్ మాట్లాడితే పిలిచి మాట్లాడితే ఆగొచ్చు, పిలిచి మాట్లాడకపోతే ఆమె ఇదే విధంగా టెంపో కంటిన్యూ చేయొచ్చు. చూద్దాం రాష్ట్రంలో. భరత్ గారు ఒక చిన్న మాట, ఇక్కడ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు స్పందించలేదని మీరు అంటున్నారు, కానీ ఇందాకే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటది. ఇప్పుడు ఈమె మన్నె కవితారెడ్డి కార్పొరేటర్, ఇట్లా పార్టీలో వీళ్ళు ఉన్నారు కదండి, మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కవిత మీద? అంటే అధికారికంగా అయితే మాట్లాడలేదు కదా. అధికారికంగా అంటే వీళ్ళు మాట్లాడినారు కదండి కవిత మీద. ఇప్పుడు పార్టీ పర్మిషన్ లేకుండానైతే ఎవరు మాట్లాడారు కదా. కవిత ఇంకా పార్టీ నుంచి లెఫ్ట్ అవ్వలేదు, ఎవరు పంపించలేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజమా కాదు తెలియదు, మాకుతో అయితే ఎవరు మాట్లాడేందుకైతే చేయలేదు. మీరు చూడండి, అది చూడండి. మరి ఈ పేపర్ ఎక్కడదో మనకు ఐడియా. పేపర్ ఎక్కడదైనా కూడా అందులో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లీడర్సే, లేడీ లీడర్స్ అందరూ. మరి వీళ్ళందరూ ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే మాట్లాడినట్టు కనిపించలేదు. ఈ పేపర్ మరి చెప్పలేదు, డిజిటల్ మీడియాలో ఇవాళ ఫేక్ గా కూడా క్రియేట్ చేస్తున్నారు కదా. సో అదని అనుకుంటాను. మీరు చెప్పిన పేపర్ అయితే లేదు, తెలుగు స్క్రైబ్ ఉంది, మీరు అన్నట్టు తెలుగు స్క్రైబ్ ఉంది, కానీ అది తెలంగాణ స్క్రైబ్ అని ఉంది. అది కరెక్టే భరత్ గారు, మీరు అన్నట్టు కావచ్చు. ఇది సోషల్ మీడియాలో మీరు
కావచ్చండి, కానీ కాంగ్రెస్ కూడా కావచ్చు. ఎందుకంటే మొన్న కవిత లెటర్ ఫస్ట్ ఆపన్న హస్తం హ్యాండిల్ లో వచ్చింది ఫస్ట్. నో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదండి కవిత లెటర్ తోటి. అది కవిత రిలీజ్ చేసిందా, బీఆర్ఎస్ నుంచి ఎవరు రిలీజ్ చేసిండ్రా అనేది క్లారిటీ ఇవ్వాలి. కానీ మీరు కాంగ్రెస్ కు అంటగట్టకండి, కాంగ్రెస్ కు సంబంధం లేని విషయం అది. థ్యాంక్ యూ దిలీప్ గారు, రమ్యారావు గారు, రాణి రుద్రమ గారు అండ్ ఆది శ్రీనివాస్ గారు. సో మొత్తానికి స్పందన క్లియర్ గా ఉంది, క్లియర్ కట్. అయితే లాస్ట్ 24 hours గా ఎటువంటి రెస్పాన్స్ అయితే అధికారికంగా రాలేదు. చూద్దాం, కేసీఆర్ పిలిచి తన కుమార్తెతో మాట్లాడతారా, ఆమె ఇదే విధంగా టెంపో కంటిన్యూ చేస్తారా, ఏ విధంగా కవిత గమనం ఉంటుంది, రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. నెక్స్ట్ టాపిక్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం.